నమస్తే. ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణరాజు వివిఆర్. చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ను గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. చాలా తక్కువ పెట్టుబడితో దీన్ని ప్రారంభించి ఇప్పటికీ దాదాపు 4,000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాం. ఈ ఘనతకు కారణం ఆయన భార్య భువనేశ్వరి గారు, కోడలు నారా బ్రాహ్మణి గారు అని చెప్పి ఆయన గర్వంగా చెప్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో హెరిటేజ్ ఫుడ్స్ తరచుగా వార్తల్లోకి వస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి రాజకీయ పర్పసో లేకపోతే ఇంకా తెలియదు కానీ ఆయన తిరుపతి లడ్డూలో జంతువులకు ఉందని చెప్పడం, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దానికి భిన్నమైన రిపోర్ట్ ఇవ్వటం, ఆ తర్వాత హెరిటేజ్ షేర్స్ పడిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా హెరిటేజ్ మరో వివాదంలోకి చిక్కుకుంది. అదేమిటంటే హెరిటేజ్ ఫుడ్స్ అనేది భారతదేశంలో అన్ని మతాలు అన్ని ప్రాంతాలకు సంబంధించి ప్రజలకి వెళ్తూ ఉంటుంది. అయితే ఈ హెరిటేజ్ ఫుడ్కి సంబంధించి తాజాగా ఒక విషయం బయటపడింది ఏమిటంటే వీళ్ళు తమ ఉత్పత్తులకు కూడా, అంటే తమ పాల ఉత్పత్తులకు కూడా హలాల్ సర్టిఫికేట్ తీసుకున్నారు. అది కూడా ఎక్కడి నుంచి? ఇస్లామిక్ సంస్థల నుంచి అనేది ఈ వివాదం. ఇది వారు తీసుకున్న సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ సారాంశం ఏమిటంటే హలాల్ సర్టిఫికేట్ అనేది జనరల్గా ఇస్లామిక్ సంస్థలు, ఇవన్నీ ప్రైవేట్ సంస్థలే, కానీ ఆ సంస్థలు ఇచ్చే సర్టిఫికేట్ను ముస్లింలు గౌరవిస్తారు. అది ఇతరులు దాన్ని పట్టించుకోకపోవచ్చు కూడా, కానీ కొన్ని సంస్థలు ఈ ముస్లిమ్స్ కూడా తమ ఉత్పత్తులను విక్రయించుకోవటానికి, అంటే వ్యాపార ప్రయోజనాల కోసం ఇటువంటి ఇస్లామిక్ సంస్థల నుంచి ఈ సర్టిఫికేట్లను తీసుకుంటున్నారు. భారతదేశంలో ప్రధానంగా జమాయత్ ఉల్మా ఐ హింద్ JUHF ట్రస్ట్ అనేది ఒకటి. ఈ ట్రస్ట్ నుంచి ఈ హెరిటేజ్ ఫుడ్ వాళ్ళు ఈ సర్టిఫికేట్ తీసుకున్నారు. మరొకటి హిలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా ప్రైవేటు సంబంధించిన కంపెనీయే. ఈ రెండు ఇస్తున్నాయి ప్రస్తుతానికి ఇండియాలో ఈ హలాల్ సర్టిఫికేట్లు. అయితే వీళ్ళేం చెప్తారంటే హలాల్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నామంటే ఈ ముస్లింల మత విశ్వాసాలకు లోబడి ఉన్న వస్తువులకు మాత్రమే ఈ సర్టిఫికేట్లు ఇస్తారు వాళ్ళు. అంటే ఈ ముస్లింల మత విశ్వాసాలకు లోబడి తయారు చేసే ఆహార పదార్థాలు, వాటిలో ఏమైనా ఈ ముస్లిం మనోభావాలను దెబ్బతీసే విధంగా కానీ, లేకపోతే ముస్లిం సిద్ధాంతాలను వ్యతిరేకించే విధంగానే ఉంటే వాటిని వాళ్ళు తిరస్కరిస్తారు. వాటికి అనుకూలంగా ఉంటే, అంటే ముస్లిం మత విశ్వాసాలకు అనుకూలంగా ఈ ఆహార పదార్థాలు ఉంటే వాటికి ఈ సర్టిఫికేట్ ఇస్తారు, హలాల్ సర్టిఫికేట్. దీనికి వాళ్ళు పెద్ద మొత్తంలో, ఈ కంపెనీలు పెద్ద మొత్తంలో ఈ రెండు ట్రస్టులకి అమౌంట్లు పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ హెరిటేజ్ సంస్థకు సంబంధించి పాల ఉత్పత్తులకు అసలు ఇటువంటి హలాల్ సర్టిఫికేట్ అవసరం ఉంటుందా అంటే నిజానికి అక్కరలేదు. కానీ ముస్లింల ముస్లింలకు సంబంధించి వాళ్ళ కొనుగోలుదారులు వారిని ఆకట్టుకోవటానికి ఇటువంటి సర్టిఫికేట్ను తీసుకోవటం అవసరం అని చెప్పి హెరిటేజ్ యాజమాన్యం భావించింది. అంటే ఇది కేవలం వ్యాపార ప్రయోజనం కోసం వాళ్ళు ఈ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఈ హలాల్ సర్టిఫికేట్ తీసుకొని ఇదే సర్టిఫికేట్ పేరుతో అందరికీ, అన్ని మతాల వారికి కూడా ఈ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇది ఒక అంశం. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ హలాల్ సర్టిఫికేట్లు అనేది అనర్థదాయకం. ఈ హలాల్ సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళు దేశద్రోహానికి పాల్పడుతున్నారు అని చెప్పి ఉత్తరప్రదేశ్లో NDA ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ గారు అసలు ఈ హలాల్ సర్టిఫికేట్లు పూర్తిగా రద్దు చేశాడు. ఆయన వాదన ఏమిటంటే ఈ హలాల్ సర్టిఫికేట్ల పేరుతో ఈ రెండు సంస్థలు, మిగతా ముస్లిం సంస్థలు వందలాది కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయి. ఈ డబ్బుల్ని వాళ్ళు దేశద్రోహ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. లవ్ జిహాద్కి వాళ్ళు అంటగా తెలుస్తున్నారు. అలాగే మత మార్పిడులకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారు. ఇటువంటి
ఈ సంస్థలకు సంబంధించి సర్టిఫికేట్లు ఎవరైనా తీసుకుంటే వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెబుతూ అసలు ఈ సర్టిఫికేట్లను కూడా ఆయన పూర్తిగా ఉత్తరప్రదేశ్లో బ్యాన్ చేశారు. దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఒక వ్యాజ్యం నడుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ హలాల్ సర్టిఫికేట్ అనేది అనవసరం అన్నది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ భావన. కానీ ఏపీకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించిన ఈ హెరిటేజ్ సంస్థ వీళ్ళు మాత్రం మాకు హలాల్ సర్టిఫికేట్ కావాలని చెప్పి ప్రతి ఏటా కూడా కొన్ని కోట్ల రూపాయలు ఈ సంస్థకు చెల్లించి ఆ సర్టిఫికేట్ తీసుకోవటం గమనార్హం. సరే, ఇంకొక అంశానికి వచ్చేటప్పటికి ఈ రోజున మన మండలిలో వెంకటేశ్వర స్వామి పటాలను ప్రదర్శించి ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేస్తే దానిని అధికార పక్షం చాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఫస్ట్ టైము దేవుడి మన అసెంబ్లీ మన కౌన్సిల్లోకి ఈ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు తీసుకురావడం అనేది, దట్టు మీరు కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు, మీరు అపవిత్రం చేస్తున్నారు, దేవుడిని రాజకీయాలతో గుడిపెడుతున్నారు అని చెప్పి రకరకాలుగా అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళని తప్పుకొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇదే దీనికి సంబంధించి హెరిటేజ్కి సంబంధించి వీళ్ళు ఒక ముస్లిం సంస్థ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొని తమ ఉత్పత్తులు నమ్ముకుంటుంటే ఎవరు తప్పట్టడం లేదు. మరో విషయం ఏంటంటే ఈ మధ్య ఇటీవల హెరిటేజ్ సంస్థ కూడా తిరుమలలో కొన్ని పదార్థాల పంపిణీకి టెండర్లు కూడా వేసింది. ఎట్లా వేస్తారు? ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక హైందవ సంస్థ. ఈ సంస్థకు సంబంధించి చేసే ఉత్పత్తులకు మీకు హలాల్ సర్టిఫికెట్ ఉంది. ఇలా హలాల్ సర్టిఫికెట్ తీసుకున్న మీరు ఈ టీటీడీకి ఆహార పదార్థాలను లేకపోతే ఉత్పత్తులను, పాల ఉత్పత్తులను మీరు ఎలాగా సరఫరా చేస్తారు అని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడుతోంది. కాబట్టి ఏంటంటే ఈ రోజున ఈ హలాల్ సర్టిఫికేట్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మీకు పూర్వం ఒకసారి మనం చరిత్రలోకి వెళ్తే చెంగిజ్ ఖాన్ మనవుడు కుబ్లాయి ఖాన్ ఆయన హయాంలో కొంతమంది ఈ ఇస్లామిక్ వ్యాపారవేత్తలు ఆయన రాజస్థానానికి వచ్చి ఆయనకి కానుకలు సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఈ కుబ్లాయి ఖాన్ వారిని విందుకు ఆహ్వానిస్తే ఈ ముస్లిమ్స్ ఆ విందును స్వీకరించలేదు. ఎందుకంటే ఈ ఆహార పదార్థాలు మా హలాల్ విధానానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి మేము వాటిని తినమని చెప్తే ఆయన వెంటనే వీళ్ళందరినీ బంధించండి, అసలు మనకి ఇస్లాంతో మనకు సంబంధం లేదని చెప్పి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి చివరికి వాళ్ళు దేశ బహిష్కరణ చేశారు. అంటే హలాల్ అనేది వాళ్ళే కాదు, గతంలో అనేక వందల సంవత్సరాల నుంచి కూడా ఒక వివాదాస్పదమైన అంశంగా ఉంది. ఇటువంటి వివాదాస్పదమైన అంశంలో ఈ సర్టిఫికేట్లు కొనుగోలు చేయటం వ్యాపార ప్రయోజనాల కోసం వాటిని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయటం జరుగుతుంది. అలాగే మరోవైపు ఈ ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ ఈ హలాల్ సర్టిఫికేట్లు పూర్తిగా నిషేధిస్తే ఏపీలో మాత్రం హెరిటేజ్ సంస్థ ఇంకా వాటిని కొనుగోలు చేస్తూనే ఉండటం విశేషం.